పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇంకో మాట రాసిరు రెక్స్లో, మోడీ మాట్లాడింది బూటకం కాకపోతే వెంటనే చర్యలు తీసుకోవాలి. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, బీజేపీ డే 1 నుంచి సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో, కంచె గచ్చిబౌలి భూముల విషయంలో పూర్తి స్థాయిలో అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్తో భారత ప్రభుత్వం ముందు, పర్యావరణ శాఖ ముందు, హెచ్ఆర్డి మినిస్ట్రీ ముందు తన వాదనని వినిపిస్తూ ఈ భూముల రక్షణ కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. ఇంకా ఆయన కోరుకుంటున్నటువంటి చర్యలు ఏందో మాకు తెలియదు. చర్యలు తీసుకోవాలి అంటే విషయం సుప్రీంకోర్టు ఫైనలైజ్ చేసిన తర్వాత 100% భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దాంట్లో కేటీఆర్ గారికి ఎట్లాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. సాధికారికత కమిటీ ముందు కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీలం హాజరై 100% డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా ప్రొడ్యూస్ చేసినాం. సాధికారికత కమిటీని కన్విన్స్ చేసినాం. కమిటీ ఇచ్చే నివేదిక మీద సుప్రీంకోర్టు తీసుకుపోయేటువంటి తీర్పుకి మేము కట్టుబడి ఉంటాం. భారత ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కూడా కట్టుబడి ఉంటుంది. ఇక మరి మోడీ మాట్లాడింది బూటకం కాకపోతే చర్యలు తీసుకోవాలి. విషయం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉండగా, విషయం సుప్రీంకోర్టు విచారణ జరుపుతుండగా అర్జెంటుగా చర్యలు తీసుకోవాలి. మోడీ తన చిత్తశుద్ధి నిరూపించుకోకపోతే కాంగ్రెస్ బీజేపీ 2 కుమ్ముకైనాయని అనుకుంటాడంట కేటీఆర్. ఇంతకంటే దారుణమైనటువంటి మాటలు ఏమనే తెలియదు. విషయం సుప్రీంకోర్టులో ఉంది. మే 15కు పోస్ట్ అయింది. సాధికారికత కమిటీ ఇంకొన్ని కాగితాలు కావాలని అడుగుతూ ఉంది. మేము మా చిత్తశుద్ధి నిరూపించుకుంటున్నాం. సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయం లోపల మేము నిబద్ధతతో ఉన్నాం. కాంగ్రెస్ రేవంత్ సర్కార్ చేసినటువంటి తప్పుని డే 1 నుంచి మేమే నిలబడ్డాం. ఆ తప్పుడు చర్యల్ని, ఆ దుందుడుకు చర్యల్ని మేమే ఆపినాం, కాపాడినాం. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయం లోపల ఆఖరికి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా అటవీ భూములను విధ్వంసం చేయొద్దని చాలా స్పష్టంగా మాట్లాడి. ఇదంతా నానానికి ఒకవైపు. ఇక రెండో వైపు చూస్తున్నా, పొద్దున్నేస్తే రఘునందన్ రావు మమ్మల్ని ఎందుకు తిడుతున్నాడు, రఘునందన్ రావు కాంగ్రెస్ని ఎందుకు రక్షిస్తున్నాడని కేటీఆర్ గారికి రోజు డౌట్ వస్తుంది. తెలంగాణ సమాజం ముందు నేను కొన్ని వివరాలు ఉంచదలుచుకున్నాను. 400 ఎకరాల కోసం మేమందరం ఇంత గొంతు చించుకొని అరుస్తూ ఉన్నాం. మేము దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా గట్టిగానే మాట్లాడినాం. ఏ రోజు కూడా ప్రభుత్వం చేసేటువంటి తప్పులకి మేము జంకలేదు. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, అన్న ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇలా కేటీఆర్ నొక్కుతున్న సన్నాయి నొక్కులేంది? గాలి, నీరు, వాతావరణం రక్షించబడాలి, పర్యావరణం రక్షించబడాలి. 400 ఎకరాల కోసం మాట్లాడుతున్నాం. మీకంటే మేము గట్టిగా మాట్లాడుతున్నాం. కానీ నాదొక ప్రశ్న కేటీఆర్ గారికి, 400 ఎకరాల గురించి ఇంత జ్ఞానోదయం అయింది కదా నీకు, బోధి వృక్షం కింద కూర్చుంటే కేటీఆర్ గారు, మరి జీవో 111 ఎత్తేసి లక్షలాది ఎకరాల భూముల్ని కాంక్రీట్ జంగల్గా మార్చినందుకు మీరు మీ ప్రభుత్వం 10 ఏళ్ళు ప్రయత్నం చేసి ఏడ పడితే ఆడ ఎట్లా పడితే అట్లా ఫామ్ హౌజులు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చి ప్రకృతి విధ్వంసం జరిగిన మీ 10 సంవత్సరాల పాలనలో ఎందుకు గుర్తుకు రాలేదు మీకు? జీవో 111 ఎత్తేయడం వెనకాల హైదరాబాద్కి లంగ్ స్పేస్ అని చెప్పుకునేటువంటి ప్రాంతం అది. లక్షల ఎకరాల భూములు, నీళ్లు, గాలి, ఆ గాలి ద్వారా మనం పీల్చుకునేటువంటి ఆక్సిజన్, ఇట్లాంటివన్నీ మీరు 400 ఎకరాలే పెద్ద లంగ్ స్పేస్ హైదరాబాద్ కష్టమవుతుంది అన్నప్పుడు, మరి లక్షల ఎకరాల్లో విస్తరించబడినటువంటి ఫారెస్ట్ ఏరియాలలో లేదా గ్రామీణ వాతావరణాన్ని కలిగినటువంటి జీవో 111 ఏరియాలో చెట్లను కొట్టేసి కాంక్రీట్ జంగల్గా మార్చి ఫామ్ హౌజులు కట్టుకునేందుకు అనుమతి ఇచ్చారు కదా మీరు 10 ఏళ్లలో. దాన్ని ఏమనాలి కేటీఆర్ గారు? అప్పుడు ప్రకృతి విధ్వంసం జరగలేదా? ఇది అడిగితే రఘునందన్ రావు మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నాడు, గత ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నాడు అన్నాడు. ఎందుకు ప్రశ్నించకూడదు? గత ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం చేస్తున్న పనిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. కంచె గచ్చిబౌలి భూముల గురించి మేమే 100% కొట్లాడినాం, మేమే ఆపినాం. ఇట్ ఈస్ అన్ అన్డిస్ప్యూటెడ్ ఇష్యూ. దాని గురించి మేము రోజు మాట్లాడాల్సిన అవసరం కానీ చర్చించాల్సిన అవసరం కానీ లేదు. 400 ఎకరాల భూముల గురించి ఇంత గట్టిగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. మేము దాన్ని స్వాగతిస్తూనే 111 జీవో ఎత్తేసి లక్షల ఎకరాల భూముల్ని కాంక్రీట్ జంగల్గా మార్చి భాగ్యనగరానికి ఉన్నటువంటి లంగ్ స్పేస్ అయినటువంటి ప్రాంతాన్ని మీరు కాంక్రీట్ జంగల్గా మార్చాలనుకోలేదా? మీ హయాంలో అడ్డగోలి ఫామ్ హౌజులు మీ కుటుంబ సభ్యులందరూ నిర్మించుకోలేదా? జీవో 111 పరిధిలో కేటీఆర్ గారు మీకు ఫామ్ హౌస్ లేదా? గౌరవనీయులు సిద్దిపేట ఎమ్మెల్యే గారికి ఫామ్ హౌస్ లేదా? మీ శాసన మండలి సభ్యురాలు గారికి ఫామ్ హౌస్ లేదా? మీ ఎమ్మెల్యేలకి మీ మంత్రులకి ఫామ్ హౌజులు లేవా టీఆర్ఎస్ వాళ్ళకి? మరి జీవో 111ని విధ్వంసం చేసి మొత్తం భాగ్యనగరానికే లంగ్ స్పేస్గా ఉన్నటువంటి జీవో 111ని రద్దు చేసి దాన్ని మొత్తం కాంక్రీట్ జంగల్గా మార్చిన రోజు మాత్రం ప్రకృతి డిస్టర్బ్ కాలేదు. కేవలం 400 ఎకరాలని డిస్టర్బ్ చేసిన రోజు మాత్రమే ప్రకృతి డిస్టర్బ్ అవుతుందా కేటీఆర్ గారు? నేను మళ్ళీ చెప్తా ఉన్నా,
కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు కూడా చాలాసార్లు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, వీణా వాణిల్లాగా వీళ్ళిద్దరి మధ్యలో విడదీయరాని బంధం ఉంది. వాళ్ళిద్దరూ నానానికి ఒకరు బొమ్మ అయితే ఇంకొకరు బొరుసు. వీ కెనాట్ సెపరేట్ దెమ్. ఇద్దరి ఐడియాలు ఒకటే రకంగా ఉంటాయి, ఇద్దరి పాలసీ